హల్లెలూయా. ప్రతిదినము దేవుని వాగ్దానములు వినటం వలన విశ్వాసములో బలపరచబడుచున్నాము మరియు రోజంతా కావలసిన దేవుని శక్తిని పొందుకుంటున్నాము. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సులువుగా తప్పించుకొనగలము. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 47వ అధ్యాయము 1వ వచనం. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జేదోనులతో దేవుని గురించి ఆర్భాటము చేయుడి. భూమి మీద సమస్త జనులారా, ప్రపంచ ప్రజలారా దేవుని స్తుతించుడు అని దావీదు గారు మనకు తెలియజేయుచున్నారు. యేసయ్యను ఆరాధించేటప్పుడు గొప్ప శబ్దంతో ఆరాధించాలి. 6 దినములు పనిచేసి 7వ దినము అనగా ఆదివారము ఆయన ఆలయంలో చేరి స్తుతించి ఆరాధించాలి. చప్పట్లు కొట్టాలి, వాయిద్యములు వాయించాలి, పాటలు పాడాలి. దేవుని ఆరాధించే విధానము గొప్ప స్వరముతో, గొప్ప శబ్దంతో, ఆనంద గానములతో దేవుని ఆరాధించాలి. చప్పట్లు కొట్టడానికి కొంతమంది సిగ్గుపడతారు. దేవుణ్ణి గనపరచాలి. మనల్ని ఎంతవరకు క్షేమంగా కాపాడిన దేవుణ్ణి, మనకు ఎటువంటి అపాయాలు జరగకుండా కాపాడిన యేసయ్యను, మనకు ఏమి అవసరమో అవి దయచేసిన దేవాది దేవుణ్ణి ఘనంగా మహిమపరచాలి. సర్వలోక నివాసులందరూ దేవుని గూర్చి పాడి స్తుతించి ఆయనను ఘనముగా మహిమపరచుదాం. దేవుని ఆలయంలో ఒక దినమును గడుపుట కంటే 1000 దినముల కంటే శ్రేష్టము. కాబట్టి మనమందరము దేవాది దేవుని ఉత్సాహధ్వనితో ఆయనను ఆరాధిద్దాం. ఆమేన్. ప్రార్థన. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాం తండ్రి. అయా, వాక్యం ద్వారా తెలియజేసిన రీతిగా నాయన మేమందరము మీ ఆలయంలో చేరి గొంతు విప్పి జేదోనులతో స్తుతిగానాలు చేయాలి తండ్రి. ఎందుచేతనంటే మీరు మాపై చేసిన మేళను బట్టి, మీరు మాపై చూపిన కృపను బట్టి మేమందరము అనగా భూలోక నివాసులందరూ కలిసి ఆరాధించవలనని సెలవిచ్చినారు. గొప్ప శబ్దంతో చప్పట్లు కొట్టుచు జేదోనులతో స్తుతిగానాలతో ఆరాధించమని సెలవిచ్చినారు. అయ్యా, ఆదివారము మీ సన్నిధిలో మీ ఆలయంలో మేమందరం కూడుకొని మీరు మాకు తెలియజేసిన రీతిలో ఆరాధించుకునే కృప దయచేయండి. మీరు చేసిన మేళ్లకు మేము మరోలేము తండ్రి. ఇంతవరకు మాకు ఎటువంటి అపాయములు జరగకుండా మీ యొక్క రెక్కల నీడలో కాపాడినందుకు స్తోత్రములు. మేము ఇంతవరకు క్షేమంగా ఉన్నాము అంటే మీరు మాపై చూపించిన కృపా కనికరములు. నీచులము, దౌర్భాగ్యులము, అల్పులము తండ్రి, మీరు మాపై చూపించిన కృపను బట్టి మీకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాం. గొప్ప శబ్దంతో, ఆర్భాటంతో, జేదోనులతో స్తుతించి కీర్తించి గణపరిచే కృప దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు పేరు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.